హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్ఎల్ పిఆర్బి నుంచి వచ్చినటువంటి 7437 ఎస్ఐ కానిస్టేబుల్ రిలేటివ్ డ్రైవర్ మెకానిక్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాము. మనం టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి టీజీపీఆర్బికి సంబంధించినటువంటి సైట్ అనేటువంటిది మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక అప్లై ఆన్లైన్ చెప్పేసి న్యూ ఇక్కడ మీకు క్లిక్ హైలైట్ అవుతూ జరుగుతుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అంటే మీరు ఈ 2026 సంబంధించినటువంటిది ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే కనుక ఎస్ఐ రిజిస్టర్డ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. లేదు మీరు ఇప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నారైతే కనుక నో రిజిస్టర్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఇట్లా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024 అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట అండి. సో తెలంగాణ చదివితే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద న్యూ రెసిడెంట్ ఆర్డర్ 2018 చూసుకున్నట్లయితే కనుక మీరు ఎస్ అని చెప్పి మీరు క్లిక్ చేయాలన్నమాట అండి. తర్వాత మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అనేటువంటిది, మీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అనేటువంటిది మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీది నేమ్ యాజ్ పర్ ది 10th క్లాస్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇవ్వాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి, మీ యొక్క జెండర్ ఏ జెండర్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. సో ఈ డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత మీరు ఫర్దర్ స్టెప్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క బేసిక్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో దీన్ని ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే కనుక మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కమ్యూనిటీ, క్యాండిడేట్స్ నేమ్, మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇక్కడ సబ్మిట్ అనేటువంటిది అనమాట. ఇప్పుడు నేను మీకు నా డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఇక్కడ పాపప్ వస్తుంది అనమాట. కన్ఫర్మ్ ద డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్. వన్స్ సబ్మిటెడ్ నో మోడిఫికేషన్ విల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. క్లిక్ ఓకే అని చెప్పేసి వేయడం జరుగుతుంది అనమాట అండి. లేకపోతే మాడిఫై చేయాలనుకున్నట్లయితే కనుక క్యాన్సిల్ క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ ఓకే అని చెప్పేసి ఓటీపీ అనేటువంటిది మన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది అనమాట అండి. ఓటీపీ అనేటువంటిది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. వెరిఫై అని చెప్పి క్లిక్ చేయగానే థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ నౌ లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ యాజ్ ద యూజర్ నేమ్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ప్రొసీడ్ టు లాగిన్ అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట అండి. ఇక్కడ మీరు వెరిఫైయింగ్ అనేటువంటి సక్సెస్ అని వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట అండి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్, దాట్ మీరు ఏదైతే ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట అండి. సైన్ ఇన్ అని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ ఏదైతే మీరు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకుని మీ పాస్వర్డ్ అనేటువంటిది స్ట్రెంత్ అని ఉండాలన్నమాట అండి. 8 to 16 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి. 1 అప్పర్ కేస్ లెటర్ ఉండాలి. అలాగనే అట్లీస్ట్ 1 నెంబర్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. అలాగనే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది ఉండాలన్నమాట. సో ఇట్లా మీకు 8 to 16 లోపు ఉన్నటువంటి దాన్ని మీరు ఎంటర్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే ఇక మన పాస్వర్డ్ కింద ఉండడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. ఈ పాస్వర్డ్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా ఇది మీకు యూజ్ అవుతుంది జరుగుతుంది అనమాట. సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇప్పుడు మన మొబైల్ నెంబర్ తోటి ఇప్పుడు ఏదైతే ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీరు ఎంటర్ చేయాలన్నమాట అండి. కొట్టి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి మీరు ఏదైతే మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట అండి. మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటిది, పీసీ సివిలా, పీసీ దానికి సంబంధించి ఈ పీసీ క్యాడర్ సంబంధించిన చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 600 ఉండడం జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ మిగతా చూసుకున్నట్లయితే 750 ఉంటుంది. ఈచ్ పోస్ట్కి వచ్చేసి 600 రూపీస్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. రిజిస్ట్రేషన్ వచ్చి 750 ఉంటుంది అనమాట అండి. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నారో దాన్ని మీరు క్లిక్ చేసేస్తే మీకు ఫీ పేమెంట్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. క్లిక్ హియర్ టు పే అని చెప్పేసి మనం క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫీ పేమెంట్ స్టేటస్, సబ్మిట్ క్వైరీ, రీసెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఫీ పేమెంట్లోకి వెళ్తున్నాం. కంటిన్యూ టు ప్లే అని క్లిక్ చేయగానే ఇక్కడ ఇప్పుడు మనకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ రీడైరెక్ట్లో చూసుకున్నట్లయితే మీకు 14 మినిట్స్ ట్రాన్సాక్షన్ టైం అనేటువంటిది ఉంటుంది అనమాట. మన డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే డెబిట్ కార్డ్, మీ కార్డ్ డీటెయిల్స్ అనేటువంటిది వేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకున్నట్లయితే కనుక మీరు ఏ బ్యాంక్ అయితే కనుక ఆ బ్యాంక్ పైన మీకు ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యాంక్స్, లేకపోతే ఇక్కడ మీకు ఇంకా బ్యాంక్స్ అనేటువంటిది ఉంటుంది, దాని నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఒకవేళ వాలెట్ ఉన్నట్లయితే కనుక వాలెట్ నుంచి పే చేయొచ్చు. యూపీఐ ఉన్నట్లయితే కనుక ఇక్కడ స్కాన్ చేసేసుకుని మీరు త్రూ యూపీఐ చేసుకోవచ్చు. ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో మీరు ఏ ప్రాసెస్ ద్వారా అన్నా కానీ మీరు ఫీ పేమెంట్ అనేటువంటి చేసేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో మనం పే చేసాం కానీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి ఇట్లా ఇంకో పాపప్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మీకు టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఐడి అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఐడి అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది. ఇది మీకు ఫర్దర్ రిఫరెన్సెస్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఎంతైతే పే చేశారో ఆ అమౌంట్ అనేటువంటిది ఇక్కడ మీరు రావడం జరుగుతుంది. కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు ఇక్కడ చూడండి, మీడియం ఆఫ్ రిటర్నింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంగ్లీషా తెలుగా ఏ పేపర్ అనేటువంటిది కావాలనుకునేటువంటిది ఇక్కడ మీరు క్లిక్ చేయాలన్నమాట అండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ద 10th క్లాస్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు దాన్ని ఎంటర్ చేయాలన్నమాట అండి. మీ ఫాదర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండిస్తే మంచిదన్నమాట అండి. మదర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ మీరు ఎంటర్ అనేటువంటి చేయాలన్నమాట అండి. మీ జెండర్ ఆల్రెడీ మీరు క్లిక్ చేసి ఉన్నది కాబట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మెయిల్ అనేటువంటిది వచ్చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ అనమాట అండి. మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ 16 డిజిట్ ఆధార్ నెంబర్ అనేటువంటిది 12 డిజిట్ ఆధార్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటిది ఈ బ్లాక్లో మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. ఈ 1/7/2026 నాటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది అనేటువంటిది, ఏజ్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీకు ఎంటర్ అనేటువంటి చేయాలన్నమాట అండి. మీ కమ్యూనిటీ ఏంటిది, మీ కమ్యూనిటీ ఎస్సీ అయితే కనుక ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, క్యాస్ట్ ఏంటి అనేటువంటిది క్యాస్ట్ ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. మీరు లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అయితే కనుక ఎస్ అయితే ఎస్ పైన, ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్స్ కాబట్టి ఎస్ అని పెట్టాలి. ఇఫ్ నో విచ్, ఒకవేళ మీరు వేరే స్టేట్ బిలాంగ్ అయినట్లయితే కనుక ఏ స్టేట్ అంటే అదర్ స్టేట్స్ కూడా పెట్టుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఒకవేళ మీరు ఏపీ నుంచి పెడుతున్నట్లయితే కనుక ఏపీ అని పెట్టుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని బట్టి మీరు రాయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు ఎంటర్ అనేటువంటి చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది కూడా ఇక్కడ అడగడం జరిగింది, దాన్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మెయిల్ ఐడి అనేటువంటిది ఉంటుంది, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ రోల్ నెంబర్, ఎస్ఎస్సి రోల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయండి. మెన్షన్ టు విచ్ స్టేట్ ఆర్ యూ లోకల్ యాజ్ పర్ స్టడీ ఆఫ్ 1 to 7th క్లాస్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట అండి. సో మీరు 1 to 7th క్లాస్ బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్ అవుతారనేటువంటిది ఇక్కడ మీకు అడుగుతుంది. మేము ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరికి రావడం జరుగుతుంది అనమాట అండి. డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ ఇన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. సో ఆబ్వియస్లీ నేను మేడ్చల్ మల్కాజ్గిరి పెడతాను. సెకండ్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది నేను పెట్టుకోవడం జరుగుతుంది అనమాట అండి. నాకు నియర్ బైలో ఉంటుంది కాబట్టి మీకు ఏది నియర్ బై ఉంటే అది మీరు పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్సర్సైజ్ మ్యాన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఏజ్ రిలాక్సేషన్ మీరు హోమ్ గార్డ్కి సీక్ చేసినట్లయితే కనుక, ఒకవేళ హోమ్ గార్డ్కి అప్లై చేసినట్లయితే ఇది మీ డీటెయిల్స్ అనేటువంటిది రాయాలన్నమాట అండి. అదర్ దెన్ దట్ మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట అండి. మీ పేరు, మీ కేర్ ఆఫ్ అడ్రస్, హౌస్ నెంబర్, మీ కేర్ ఆఫ్ మీ ఫాదర్ పేరు రాయాలి, హౌస్ నెంబర్, కాలనీ, విలేజ్, టౌన్, డిస్టిక్, మేడ్చల్ మల్కాజ్గిరి మండలు, కుత్బులాపూర్ మండలు, పిన్ కోడ్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. కొట్టేసి ఇది ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు
ఇక్కడ ఇట్లా మీకు పాపప్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. డియర్ క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ సబ్మిషన్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే క్యాన్సిల్ కొట్టాలి. లేదంతా ఓకే అనుకున్నట్లయితే కనుక ఓకే అనేటువంటి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఇంకో పేజ్లోకి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు యొక్క క్వాలిఫికేషన్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది అనమాట అండి. ఎస్ఐ సివిల్ దానికి సంబంధించినటువంటి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అనేటువంటిది మినిమం డిగ్రీ ఉండాలి కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి. మీరు ఈ పోస్టులు దేని పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటిది మీరు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటన్నిటిని మనం మీ ఏమేమి ఉంటాయి ఏమన్నా ఫాల్స్ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటిది రిజెక్టెడ్ అవుతుందని చెప్పేసి అంటే అన్ని డీటెయిల్స్ అనేటువంటి చెప్తుంది అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఓకే అని చెప్పేసి పెట్టేసి మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసేయాలన్నమాట అండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మరొక క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బిఫోర్ సబ్మిషన్ అని చెప్పేసి అంటే మనకి డిగ్రీకి సంబంధించినటువంటి పెడుతున్నాం కాబట్టి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓటీపీ టు రిసీవ్ వన్ టైం పాస్వర్డ్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది అనమాట అండి. ఆ ఇక్కడ మీరు గెట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. 178 minutes అనేటువంటిది ఇక్కడ మీ యొక్క ఓటీపీ అనేటువంటిది మీరు ఎంటర్ చేసేసారనుకోండి. క్లిక్ చేసి ఓకే చేసేసేయగానే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ వెరిఫై ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది అనమాట అండి. దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ కింద ఒక క్యూఆర్ కోడ్ అనేటువంటిది మీరు ఆధార్ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట అండి. ఆధార్ యాప్ ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట అండి. ఆ వెరిఫై ఆధార్ విత్ ఫేస్ అథెంటిఫికేషన్ అనేటువంటిది మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసిన వెంటనే మై ఆధార్ యాప్లో ఇప్పుడు మీరు స్కాన్ చేసిన వెంటనే ఇట్లా ఆధార్ యాప్లో ఇట్లా మీకు స్కానర్ రావడం జరుగుతుంది అనమాట. దాన్ని మీరు స్కాన్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా దాంట్లోకి స్కాన్ చేసిన వెంటనే మీ యొక్క కెమెరా అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో మీ యొక్క ఫోటో అనేటువంటిది తీసుకోవాలన్నమాట అండి. సో క్లిక్ అప్రూవ్ బటన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెసిడెంట్ ఇమేజ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. రెసిడెంట్ ఇమేజ్ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఫేస్ సంబంధించినటువంటి వస్తుంది అనమాట అండి. ఫేస్ అథెంటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇది చేసేటప్పుడు మీరు ఐస్ అది బ్లింక్ చేయాలన్నమాట అండి. బ్లింక్ చేసేసిన తర్వాత మీకు ఆధార్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ తెలంగాణ పోలీస్ అని చెప్పేసి మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. ఓకే అనేటువంటిది మీరు క్లిక్ చేసిన వెంటనే క్లిక్ హియర్ వన్స్ ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ ఆధార్ మెసేజ్ సేవ్ సక్సెస్ఫుల్ అనేటువంటిది డిస్ప్లే ఆధార్ అనేటువంటి క్లిక్ చేయగానే మీకు క్యాండిడేట్ నేమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. వెరిఫై ద డీటెయిల్స్ షోన్ ఇన్ ద ఆధార్ ఫామ్లో దీంట్లో ఉన్నటువంటిది సేమ్ ఉందా అని చెప్పేసి చూసుకుని ఓకే అంటే ఓకే అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట అండి. క్లిక్ ప్రింట్ మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో మీరు ఎస్ఐకి కానీ నెక్స్ట్ పీసీకి కానీ మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి క్లిక్ చేయగానే మీకు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం తెలంగాణ పోలీస్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. సో హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని అనేకులకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.